సార్ ఇది గోల్డ్ మళ్ళీ కొంచెం పెరుగుతూ ఉంది, ఇది టెంపరీ అంటారా లేకుంటే రాబోయే బుల్ రన్కి సిగ్నల్ అంటారా? ఎట్లా? నమస్తే అండి. డెఫినెట్గా ఇది రాబోయే బుల్ రన్కి డెఫినెట్గా చాలా పెద్ద సంకేతం. మనం చూసాం యాక్చువల్లీ $4,000కి వచ్చింది పర్ రౌండ్స్. యాక్చువల్లీ $5,600 నుంచి $4,000కి వచ్చింది. అదే లీస్ట్ అనుకోవచ్చు మనం, లేదంటే $3,900. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 5% డౌన్ సైడ్ రిస్క్ ఉంది. కానీ అప్ సైడ్ చూస్తే ఇక్కడ నుంచి $10,000 వెళ్ళే అవకాశం ఉంది. సో ఎలాగైనా కానీ గోల్డ్ 2030 కల్లా $10,000 టచ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 1.5 lakhs ఉంది. సో మన కరెన్సీలో చూడాలంటే ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ, అంటే 2 to 2.5 times. అంటే ఇప్పుడు 1.5 ఉంటే 4 lakhs వరకు గోల్డ్ వెళ్ళే అవకాశం ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా చైనా కూడా కోరుకుంటుంది గోల్డ్ పెరగాలని, చైనా కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఎకనామిక్ పరంగా చైనా చాలా స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటుంది. ఇప్పుడు మనం 1970s చూస్తే US $1 ఈజ్ ఈక్వల్ టు 1 gram గోల్డ్ ఉంది. అంటే 1 gram గోల్డ్ డాలర్ ఇచ్చేస్తే 1 gram గోల్డ్ వచ్చేది యాక్చువల్గా. కానీ ఇప్పుడు చూస్తే డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ ఇప్పుడు చైనా కూడా అలా చేయాలని ట్రై చేస్తుంది. చైనా కూడా ఏమనుకుంటుందంటే యువాన్స్ కూడా పెరగాలని, యువాన్ కూడా స్ట్రాంగ్ అవ్వాలని, వరల్డ్లోనే నెంబర్ 1 కావాలని కోరుకుంటుంది చైనా. దానికి ఏం చేయాలంటే గోల్డ్ని పెంచాలి. గోల్డ్ని పెంచినప్పుడే యువాన్ కూడా డెఫినెట్గా యుఎస్ని బీట్ చేసి నెంబర్ 1 అవ్వాలని కోరుకుంటుంది. సో వీటితో పాటు సార్ చెప్పినట్టు డీడాలరైజేషన్. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే అందరి గోల్డ్ అకౌంట్స్, అందరి డాలర్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? యుఎస్లో ఉన్నాయి. అదర్ దగ్గర ఫారెక్స్ అకౌంట్స్ ఉన్నాయి, డాలర్ అకౌంట్ ఉన్నాయి, అవన్నీ వచ్చి యుఎస్లో ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే టర్కీ వాళ్ళ డాలర్ అకౌంట్ అయితే క్లోజ్ చేశారు, వాళ్ళు ఫ్రీజ్ చేశారు. సో అన్ని కంట్రీస్కి భయం పుట్టింది. సో మనకి కూడా ఏవో ప్రాబ్లం అవుతుందని చెప్పి అన్ని కంట్రీస్ వరల్డ్ బ్యాంక్స్ ఏం చేసాయి, గోల్డ్ కొన్నాయి. కానీ ఈ ఇయర్ ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా టర్కీకి కూడా రిలీజ్ చేశారు కాబట్టి అన్ని కంట్రీస్కి కూడా ప్రాబ్లం లేదు కాబట్టి, ఐ మీన్ టర్కీ కూడా యాక్చువల్గా గోల్డ్ అమ్మింది. ఇయర్ చూస్తే గోల్డ్ అమ్మింది. సో అలా కొన్ని కంట్రీస్ గోల్డ్ అమ్మాయి కాబట్టి గోల్డ్ పడింది. కానీ ఓవరాల్గా చూస్తే గోల్డ్ చాలా బుల్ రన్లోనే ఉందని చెప్పుకోవాలి. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ట్రంప్తో ప్రాబ్లం ఉంటుంది. సో అందరూ మనకు తెలియకుండానే యుఎస్ దగ్గర ఇరుక్కున్నాం. సో మన డాలర్ అకౌంట్ ఏదైతే ఉందో అందరిది యుఎస్లోనే ఉంది. రేపు ఏమైనా ప్రాబ్లం అయితే మన ఫారెన్స్ మొత్తం అకౌంట్ సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ గోల్డ్ కొందామని చూస్తున్నారు. ఫ్యూచర్లో కూడా సార్ చెప్పిన డీడాలరేషన్ అయిపోతుంది, అంతా గోల్డ్తోనే ట్రేడ్ చేస్తారు. చైనా కూడా ఏం కోరుకుంటుందంటే గోల్డ్కి యువాన్కి సేమ్ ఈక్వేషన్ రావాలని కోరుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా గోల్డ్ ఇక్కడ నుంచి డబుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 8th ఫెడ్ మినిట్స్ రిలీజ్ చేస్తుంది, లాస్ట్ టైం మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్. అవి కనుక వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇస్తే ఎట్లా గోల్డ్ ఎలా ఉంటుంది, అలాగే యథాతథ స్థితి ఉంటే కనుక ఎట్లా? యాక్చువల్గా వార్ కూల్ అయిపోయింది కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. యాక్చువల్గా కెవిన్ వాల్ష్ని పెట్టుకుందే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం కోసం. సో ఇంతకుముందు పావెల్ వినట్లేదు కాబట్టి కెవిన్ పెట్టుకుందే. యాక్చువల్గా వడ్డీ రేట్లు తగ్గిస్తేనే యుఎస్కి హ్యూజ్ డెట్ ఉంది, ఆల్మోస్ట్ 40 trillion డెట్ ఉంది వాళ్ళకి. సో అదంతా క్లియర్ చేసుకోవాలంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాల్సింది. సో ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ కూల్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఈవెన్ తగ్గించకపోయినా కూడా గోల్డ్ పాజిటివే. సో ఎలా అయినా కానీ మనం అనుకున్నట్టు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ $3,900 అయితే కంపల్సరీగా తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంది. అసలు మెయిన్ గోల్డ్ అంటే షార్ట్ టర్మ్ చూసుకుంటే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా. కానీ లాంగ్ టర్మ్లో వచ్చేసి వెరీ బిగ్ టార్గెట్ ఉంది. సో హిస్టరీలో కూడా ఎక్కడ 50% కానీ ఎక్కువ పడలేదు గోల్డ్. సో మనకి $5,600 నుంచి $2,800కి వెళ్ళే అవకాశం లేదు. సో $3,900 దగ్గర సపోర్ట్ తీసుకోవాల్సిందే గోల్డ్. అసలు గోల్డ్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే హూ ఎవర్ హోల్డ్స్ ద గోల్డ్ ఎవరైతే ఉంటుందో దేర్ రూలర్స్. యాక్చువల్గా మన గోల్డెన్ రూల్స్ అంటారు, రూల్స్ను కూడా గోల్డెన్ రూల్స్ అంటారు. ఎందుకంటే దే కంపేర్ విత్ ద గోల్డ్ బికాస్ ఆఫ్ గోల్డ్ హ్యావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్, అంటే అంత క్రెడిబిలిటీ ఉంది గోల్డ్కి. సో కొంచెం షార్ట్ సార్ చెప్పినట్టు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని రోజులు సైలెంట్ ఉండొచ్చు, కొన్ని రోజులు తగ్గచ్చు, కానీ తగ్గడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. $3,900 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. సో అక్కడ నుంచి $10,000 వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది బై 2030. సో మీన్ వైల్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూనే ఉంటాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా చాలా హ్యూజ్ డెట్ ఉంది, అన్ని కంట్రీస్కి ఉంది, మన ఇండియాకు ఉంది, చైనాకు ఉంది, యూఎస్కి ఉంది. అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాల్సింది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే కొద్దీ గోల్డ్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది, డాలర్ వీక్ అవుతుంటుంది, గోల్డ్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. ఇది గోయింగ్ ఫార్వర్డ్ సేమ్ ఇలాగే ఉంటుంది. అయితే కొనుగోలుదారులు కొంత వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు ఈ మధ్య. మనం చూసుకుంటే కొంతమంది ప్యానిక్ సెల్లింగ్ కూడా చేశారు, ఇంకా పడిపోతుందేమోనని. అలాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు సార్? సిప్ మోడ్లో తీసుకోవాలా ఎవరి డిప్లో?
సిప్ మోడ్ అంటే ఆల్రెడీ హై 1,80,000 నుంచి 1.4 lakhsకి వచ్చింది. అవును. ఇంకా సిప్ మోడ్ అంటే మనం ఏం చేస్తాం? అదే. ఆల్రెడీ 1.8 lakh ఇన్వెస్ట్ చేసే పని అయితే 1.8 lakhsలో ఇన్వెస్ట్ చేసే పని అయితే అప్పుడు సిప్ మోడ్ బెటర్. ఇప్పుడు ఆల్రెడీ మనం బాటంలో ఉన్నాం, బాటం దగ్గరలో ఉన్నాం, ఇక్కడ నుంచి మాక్సిమం 5% పడిద్ది. ఇక్కడ సిప్ చేస్తే ఉపయోగం ఉంది. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేసేయచ్చు. రిమైనింగ్ 50% మేబీ ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోవచ్చు. అయితే ఓల్డ్ గోల్డ్ సేల్స్ కొంచెం తగ్గే అవకాశం ఉందంటారు. అట్లాగే రీసైక్లింగ్ గోల్డ్ లోన్స్కి చూసుకుంటే విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఆ టెంపో కంటిన్యూ అవ్వచ్చు అంటారు. గోల్డ్ లోన్ ఇప్పటికి కూడా 80% ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? యాక్చువల్ బ్యాంక్స్ అన్ని ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా 80% ఇస్తున్నారు గోల్డ్ లో. అంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు అప్వర్డ్స్ ఉంటుంది గోల్డ్ ఇక్కడికన్నా ఇంతకన్నా 20% కన్నా ఎక్కువ పడదని వాళ్ళు కూడా బిలీవ్ చేస్తున్నారు. ఓల్డ్ గోల్డ్ కూడా ఎవరు అమ్మట్లేదు, రీసైకిల్ చేస్తున్నారు, దాన్ని ఇచ్చేసి న్యూ తీసుకుంటున్నారు. సో అంత వరల్డ్ బ్యాంక్స్ బిగ్ బ్యాంక్స్ బిలీవ్ చేస్తున్నాయి గోల్డ్ ఇంతకన్నా 20% పడదని. సో ఇక్కడ నుంచి కూడా డెఫినెట్గా ఇబ్బంది ఏమి ఉండదు గోల్డ్కి.